నమస్కారం ప్రజలారా. మనకు అంటే జాతకాలు చెప్పేటువంటి వ్యక్తి అయినటువంటి వేణుస్వామి, అంటే వేణుస్వామి మనకు మన పార్టీకు మన జగనన్నకు ఏ విధంగా జాతకాలు చెప్పినాడు, ఏ విధంగా ఆయన జాతకాలు ఫలించినాయి, ఏ విధంగా ఆయన నమ్మి ఎంతమంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి, అంటే బెట్టింగ్లు వేసి, అంటే ఖచ్చితంగా మళ్ళా మనోడే వచ్చాడు, ఇంకా వేరే మీరు ఆలోచనే చేయడం లేదు అని చెప్పి గతంలో చాలాసార్లు చాలా ఇంటర్వ్యూల్లోనూ ఆయన మళ్ళీ బోర్డుల మీద గీతలేసి రకరకాలుగా చెప్పినాడు. సరే, మనం ఏ విధంగా రోడ్ల పాలు అయిపోయినాం అనేది మనం సరే ఆ తర్వాత రానున్న రోజుల్లో మనం చూసినాం. అదేవిధంగా చూస్తే ఇప్పుడు వేణుస్వామి కథ అంతా అయిపోయింది. అంటే ఆయన ప్యాకేజీలు ఇచ్చినాం, ఆయన ఆదుకుంటున్నాం, ఆయనకి ఏం కావాలంటే అదన్నీ మన వాళ్ళు సమకూరుచున్నారు, అది వేరే విషయం, మన వైసీపీ వాళ్ళే. కానీ ఇప్పుడు వేణుస్వామి గారి సతీమణి వాణి గారు వచ్చినారు, అక్క వచ్చింది, వాణక్క ఏం చెప్తుందంటే తిరుమలలో కల్తీ జరిగినటువంటి విషయం, లడ్డూ ప్రసాదానికి సంబంధించి నెయ్యి కల్తీ జరిగినటువంటి విషయం మీద మాట్లాడుతూ ఉన్నది. ఆమె వచ్చి, అమ్మ వాణి గారు, అక్క నేను నీకు ఏం చెప్తాను అంటే, నీకు బ్రహ్మాండమైనటువంటి విద్య ఉన్నది, ఏదైతే వీణ వాయించేటువంటి విద్య ఉన్నదో సరే దాన్ని రానున్న రోజుల్లో మనోళ్ళు కూడా వాడతారు. ఏ విధంగా వాడతారు మరి? స్టేజీల మీద పర్ఫార్మెన్స్లో లేదంటే ట్రాక్టర్ల మీద కూర్చొని వీణ వాయించంటారా, లేదు ఇంకొక రకంగా ఏమన్నా మన అన్న పాటలు ఏదన్నా రీమిక్స్ చేయమంటారా అనేది రాబోయే రోజుల్లో జరుగుతుంది. అది కూడా కానీ రాజకీయాలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జరిగినటువంటి అవినీతి పైన కొంత అవగాహన తెచ్చుకొని, లేదు ఎవరినైనా సరే తెలుసుకొని అడిగి తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడు. మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏం చెప్తారంటే, మేమున్నావు నీకెందుకు, నువ్వు మాట్లాడు, అంతా మనం చూసుకుంటాంలే అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్ అంతా చదివినావు అంటే బదనామ అయ్యేది నువ్వే వాణి గారు అని మరొకసారి ఆమెకు తెలియజేసుకుంటూ, నేను ఏం చెప్తానంటే గతంలో నీ మొగుడు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు, ఏ విధంగా ఆయన మన పార్టీకి సంబంధించి మేము చెప్పినట్టు అన్నీ సరే ఆయన జాతకం చూసుకుంటాడా మరి ఆయన ఒక రకంగా చూసుకుంటాడా అనే విషయాన్ని పక్కన పెడితే, మనకు మా పార్టీకు ఏ విధంగా మా పార్టీని నమ్ముకున్న వాళ్ళని అందరినీ రోడ్ల మీదకి తెచ్చినాడు, బెట్టింగ్లు కోట్ల రూపాయలు బెట్టింగ్లు కాసినాడు మీ మొగుడు చెప్పినాడు అని చెప్పి వాణి గారు, మీరు ఎవరో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చింది, అంత దూరంగా ఎదగలేదని కూడా తెలిసింది నాకు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వచ్చే అంత ఎదగలేదు సీమరాజా. మరి దారిని పోయే వాళ్ళు ఎవరన్నా మనోళ్ళు, మన పార్టీ వాళ్ళు, మీరు ఈ విధంగా మాట్లాడితే మీకు దగ్గరలోనే తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలుపు వచ్చాది, మీకు నెలకు ప్యాకేజ్ వచ్చాది, మీకు మంచి విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుతారు అని చెప్పి ఏమన్నా చెబితే ఏమన్నా నువ్వేమన్నా వచ్చి చేసినావా ఏమో తెలియదు. కానీ నువ్వు తెలుసుకో, అంటే సిట్ ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నదో సిట్టు విచారణను కూడా నువ్వే చేతిలోకి తీసుకొని, తిరుమలలో కల్తీ జరగలేదంట లడ్డూకు సంబంధించి, పామాయిలు మరి ఇతర రసాయనాలంట. ఏం రసాయనాలు అయ్యి ఏమేచ్చే నెయ్యి మాదిరి వచ్చాది, అది మరి కల్తీ కాదా? అది కల్తీయే కాదా? మరి కల్తీయే జరగలేదన్నట్టు నీ ఇష్ట ప్రకారం నువ్వు ఎట్లా మాట్లాడతావమ్మా? నువ్వు ఎట్లా మాట్లాడతావు? మళ్ళీ నీ మొగుడేమో జ్యోతిషాలు జాతకాలు చెప్తాడు, ఆయన జాతకం ఆయన చూసుకోలేడు, అది వేరే విషయం. పక్కన వాళ్ళందరిది ఏళ్ళు పెట్టి వాసన చూడాలనేటువంటి దీంట్లో నువ్వు మళ్ళీ ఆయనకు సపోర్టు. మీరు ఏడనా చావండి, అది ఎవడికి సంబంధం లే, అది ఎవడు మాట్లాడరు, అది మీ పర్సనల్ ఇష్యూ. కానీ తిరుమలలో జరిగినటువంటి దాన్ని నువ్వు మాట్లాడటం అనేది ఎంత హేళనగా మాట్లాడతావు? ఏం అవసరం నీకు? నువ్వు ఒక హిందువే కదా, నువ్వు కూడా దేవాలయాలకు పోతావు కదా, నువ్వు కూడా పూజలు చేస్తావు కదా, మరి నువ్వు ఈ విధంగా మాట్లాడవచ్చా? కల్తీ జరిగిందని సిట్ ఇచ్చినటువంటి సిట్టు విచారణలో బ్రహ్మాండంగా వాళ్ళు ఏ విధంగా కల్తీ జరిగింది, ఆ బోలేబాబా డైరీ అనేటువంటి దానికి అసలు ఆవులే లేవని చెప్తా ఉంటే, ఆవులు లేకుండానే నెయ్యి ఎట్టిచ్చారు, నెయ్యి ఎట్టొచ్చాది? ఇంకేమన్నా దునపోతులు కూడా నెయ్యి ఇచ్చా ఆయన ఏమన్నా చెప్పుగా? దునపోతుల దగ్గర కూడా నెయ్యి దొరుకుతుందండి, ఆయన ఈయనే తెచ్చి ఇచ్చారండి అని చెప్పుగా. ఒకరోజు విలువలతో కూడినటువంటి మాటలు మాట్లాడండి. మీ ఇష్టానుసారంగా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేం మీకేమీ ఇది ఈరు, రేపేం కిరీటాలు ఏం పెట్టరు, అర్థమవుతుందా? మాట్లాడేటప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దు. అక్కడ కల్తీ జరిగింది, తిరుమలలో అవినీతి జరిగింది, లడ్డూ ప్రసాదంలో కల్తీలు జరిగినాయి, అన్నప్రసాదానికి సంబంధించి కేంద్రాల్లో అవినీతి జరిగింది, వాటిలో నాణ్యత లేనటువంటి సరుకులు ఇచ్చినారు,
నీకు ఏమి తెలుసు తెలియకుండా మనోళ్ళు ఏదో ఇచ్చినటువంటి దాన్ని మాట్లాడటం అనేది చాలా తప్పు వాణి అక్కగారు అని ఆంకు తెలియజేసుకుంటూ ఇకనైనా సరే మాట్లాడేటప్పుడు మనం కొద్దిగా వాటి గురించి వివరాలు సేకరించి మాట్లాడితే సమాజంలో మనకు అంతో ఎంతో విలువలు గౌరవం ఉంటుందని నేను మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా ఇటువంటి వ్యక్తులు చాలామంది అంటే మనకు అన్నకు సపోర్ట్ చేద్దామని అనుకుంటారు, సపోర్ట్ చేద్దామని వచ్చారు, కానీ ఇట్లా ఇరకనపడిపోయిన వాళ్ళు చాలామంది చాలా రకాలుగా ఉండారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వాణి గారికి, అమ్మ వాణి నీకే చెప్తున్నాను, నువ్వు మాట్లాడేటప్పుడు మన పేపర్లో చదివేటప్పుడు నీకు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదివేటప్పుడు నీకు ఇచ్చినటువంటి స్క్రీన్ ప్లే ఏ విధంగా ఉండాలా, లాస్ట్లో ఎండింగ్లో ఏ విధంగా ఉండాలా, మిడిల్లో ఏ పాయింట్ తీసుకోవాలా, స్టార్టింగ్ ఏ పాయింట్తో నువ్వు స్టార్ట్ చేయాలా అని చెప్పి ఇటాటన్నీ కూడా వచ్చాయి. టెక్స్ట్ వచ్చాది, ఇలాంటి పీడిఎఫ్ పంపుతారు, అవన్నీ గొర్రె మాదిరా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి వినిపించొద్దు, వినిపించి నువ్వు ఒక ఇది కావద్దు అని, నువ్వు బదనాం కావద్దు అని నేను మరొకసారి తెలియజేసుకుంటూ వాణి అక్క గారికి ఇకనైనా సరే జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుకుంటూ నమస్కారం.